ఈ కేసులో ఏం జరిగింది అని అంటే 28 days ఆఫ్ మ్యారేజ్లో ఆవిడ 2-3 months ప్రెగ్నెంట్ అని తెలియడం జరిగింది. వెంటనే అతను పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అయ్యి కేసు అనేది ఫైల్ చేశారు. అయితే అక్కడ పోలీసులు ఆ కేసుని తీసుకోవడానికి నిరాకరించారు. సెషన్స్ కోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సెషన్స్ కోర్ట్ని అప్రోచ్ అయ్యి ఇలా మా అత్తమామలు ఫ్రాడ్కి పాల్పడ్డారు, నాకు మ్యారేజ్కి ముందే నా వైఫ్ ప్రెగ్నెంట్ అనేది చెప్పలేదు, అండ్ ఇప్పుడు తనకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి నా పర్మిషన్ లేకుండా టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ చేశారు, అబార్షన్ చేయించేశారు. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచే నన్ను ఫ్రాడ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి, ఆ బేబీ ఎవరిదో నేను తెలుసుకుంటాను కాబట్టి ఆ సాక్ష్యాధారాలు లేకుండా దాన్ని పూర్తిగా మాయం చేయడానికి ఈ అబార్షన్ అనేది వాళ్ళు చేయించారు అని అతను కోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంటనే సెషన్స్ కోర్టు పోలీసులకి ఈ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని డైరెక్షన్ చేసింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెళ్ళికి ముందు మీకు దాచిపెట్టి పెళ్ళైన తర్వాత మీరు తెలుసుకున్నట్టయితే అది ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్కి వస్తుంది, అండ్ మీరు పోలీస్ కంప్లైంట్ కూడా వాళ్ళ మీద రేజ్ చేయొచ్చు.